స్టోరేజ్ వెయిట్ లాస్ జ్యూస్ తయారు చేసుకున్నాను అనమాట. ఒక సొరకాయ తీసుకున్నాను, కుకుంబర్ 2 తీసుకున్నాను, 2 నిమ్మకాయలు తీసుకున్నా, కొంచెం జీలకర్ర, కొంచెం పుదీనా, కొంచెం సాల్ట్ చెప్పాను కదా. అప్పుడు వాటర్ వేసి కొట్టుకున్నాం అనమాట. ఇప్పుడు అన్నీ వేసి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి ఇలా ఇలా థిక్గా కొట్టుకోవాలి. కొట్టుకొని ఇవి ఐస్ క్యూబ్స్ ఇలా మీషోలో తెప్పించాను ఆన్లైన్లో. ఓకే, ఇవంతా స్టోరేజ్ చేసి పెట్టుకోవాలి. మనకి కావాలన్నప్పుడు ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఇలాంటివి ఉంటుందని ఇంకో 2 తెప్పించాను అనమాట. ఓకే, ఇలా వేసుకొని ఇంకా ఇవి పీస్ వస్తుంది కదా, ఇది మొత్తం అంతా ఇలా వాటర్ అంతా తీసేసినాక ఇలా వేసా. దీంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసి ఇప్పుడు తాగొచ్చు. ఎందుకంటే అప్పుడు మనం గ్లాసు వాటర్ పోయకుండా కొట్టాం కదా, కొంచెం దాంట్లో ఉంటుంది ఆ ఫ్లేవర్. కొంచెం గ్లాస్ వేసి ఇప్పుడు ఈ పూటకి ఒక గ్లాస్ తాగొచ్చు అనమాట. ఎందుకంటే వేస్ట్ చేసుకోకూడదు, అలా వేస్ట్ కాకూడదు అని పిల్లలు వదిలిపెట్టేదంతా తినేసి ఇలా తయారైనాయి అన్నమాట. ఈ మధ్య వెయిట్ పెరిగాను చాలా, అందుకని ఈ తిప్పలన్నీ పడతాను. నాలాగా ఎవరు కాకుండా అందరు వెయిట్ లాస్ జ్యూస్ తాగండి, ఓకేనా. పొట్ట కూడా చాలా తగ్గుతుంది, పొట్టకు కూడా. మళ్ళీ ఈ క్యూబ్స్ మనం రోజుసారికి ఏమంటారు, ఒక గ్లాస్, 2 గ్లాస్, 3 గ్లాస్ ఎన్నైనా ఈ క్యూబ్స్ వేసుకొని తాగొచ్చు. రేపు బీట్రూట్ క్యారెట్కి ప్రిపేర్ అయినాను. ఇవి అయిపోతే ఖాళీ అయితే 2 వచ్చాయన్నమాట. ఓకేనా, ఇలా పెట్టేసుకొని స్టోర్ చేసుకోవాలి. ఇలా పెట్టేయాలి. మా పిల్లలు అతి పిల్లలు అనేసి ఆ క్యూబ్స్ కనపడితే పీకుతూ ఉంటారు అనేసి ఇలా వేసేసాను. మూత ఉండే చెట్టు తీసుకున్నాను అనమాట. ఇలా పెట్టేస్తే ఉండే